బేసిల్ వాల్నట్ రవ్వ డోక్లా. ఓకే, సో చాలా పెద్ద పేరు ఉంది. అండ్ బేసిల్ అండ్ వాల్నట్స్ అంటే చాలా మంచి ఇంగ్రీడియంట్స్, సో వెరీ హెల్దీ ఇంగ్రీడియంట్స్. సో డోక్లా అనగానే నార్త్ ఇండియన్ ఫుడ్, యాక్చువల్గా గుజరాతీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అది చూద్దాం మరి ఎలా తయారు చేస్తావు. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నువ్వు ఆల్రెడీ బేసిల్ అన్నావు, వాల్నట్, రవ్వ. సో రవ్వ నానబెట్టి తీసుకొచ్చేసి నానబెట్టి ఓవర్ నైట్ సోక్ చేసావా? ఓవర్ నైట్. ఓకే, సో డోక్లా అంటే కొంచెం డిఫరెంట్గా చేయాలి ఆ ప్రిపరేషన్ అంతా. బట్ పచ్చిమిర్చి బదులు గ్రీన్ పేస్ట్ తీసుకొచ్చావు. అండ్ ఇందులో వెరైటీ ఏంటంటే మనం బేసిల్ లీవ్స్ యాడ్ చేస్తున్నాం ఈ డోక్లా. ఓకే, సో డిఫరెంట్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఇంకా అలాగే పోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాం. సో మరి స్టార్ట్ చేసేదేమో. ఓకే, సో ఫస్ట్ మనం పోప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము, తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ కొంచెం నూనె, కొంచెం జీలకర్ర, ఇంకా ఆవాలు. సో చక్కగా డోక్లా అనగానే గుజరాత్లో ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా అది. సో ఒక్క వెరైటీనే చేసుకుంటారు అనుకుంటాం మోస్ట్లీ. ఇలా బేసల్ ఇలా యాడ్ అయితే చేయరు, బేసల్ అండ్ వాల్నట్స్ అంటున్నావు. సో మరి ఎంత కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో చూడాలి లాస్ట్లో. సో ఏదైనా ఫేమస్ ఫుడ్ ఉంటే దానికి కొంచెం వేరే ఇంగ్రీడియంట్ ఏదైనా యాడ్ చేసి ఎట్లాగో అది అందరికీ ప్రొసీజర్ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కాబట్టి ఆ ఇంగ్రీడియంట్ ఒకటి చేంజ్ చేసి చూపిస్తే వాళ్ళకి ఇంకొంచెం ఈజీ అయిపోతుంది అది చేసుకోవడం. వైడ్ వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కూడా వస్తాయి అనుకో, డిఫరెంట్గా ఒకే టేస్ట్ కాకుండా. ఓకే, సో నెక్స్ట్ ఎండుమిరపకాయలు. సో చక్కగా పోపు అంతా వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత కరివేపాకు, కొంచెం మినప్పప్పు. ఓకే, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిగతా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇవి మూడు కూడా మనం మిక్సీ పట్టాలి, బేసిల్ లీవ్స్, వాల్నట్స్ అండ్ వెల్లిపాయలు. ఓకే, సో నేను మిక్సీ జార్ తీసుకొస్తాను. ఫస్ట్ బేసిల్ లీవ్స్, ఆ తర్వాత వాల్నట్స్, కొన్ని వెల్లిపాయలు. ఇది నిజంగానే డిఫరెంట్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. యాక్చువల్లీ మనము గ్రీన్ లీఫ్ నుంచి ఏది యాడ్ చేయము, బట్ దాంట్లోనూ మనం బేసిల్ లీవ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వెరైటీగా ఉంటుంది. ఓకే, సో మిక్సీ పట్టి తీసుకొస్తా. సో కొంచెం కచ్చాపచ్చాగా చేసాను. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ముందుగా రవ్వ. సో చక్కగా రవ్వ అయితే ఓవర్ నైట్ నానబెట్టేసాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ పెరుగు, ఆ తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్, కొంచెం ఉప్పు. ఓకే, సో ఫస్ట్ అదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ముందుగా చేసుకున్న మిక్చర్, బేసిల్ లీవ్స్, వాల్నట్స్ అండ్ వెల్లిపాయ. సో ఈలోపు ఇది స్టీమ్ పెట్టాలి కదా? స్టీమ్కి రెడీ చేసేయండి. ఓకే, కొంచెం అటు దోశ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం థిక్గా ఉండాలి బ్యాటర్. ఓకే,
సో అంతేనా, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి? ఇందులో కొంచెం ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేసేసి ఇంకా స్టీమ్ చేయడం. సో చక్కగా ఫ్లఫీనెస్ వస్తుంది అనమాట యాడ్ చేస్తే. ఓకే, సో మనం సపరేట్గా డోక్లా కోసమని ఒక వెజల్ తీసుకొచ్చాము. ఓకే, సో ఫస్ట్ నూనె కాసేద్దాం దీనికి, జస్ట్ గ్రీస్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇందులో మనం మిక్చర్ వేసేసుకుందాం. సో జస్ట్ హాఫ్ ఫిల్ చేయాలి, ఎందుకంటే మరి ప్లఫీనెస్ కోసం ఎక్కువ పొంగుతుంది కాబట్టి జస్ట్ హాఫ్ ఫిల్ చేస్తే జస్ట్ హాఫ్ ఫిల్ చేస్తే చాలు. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసేద్దాం. ఓకే, సో చక్కగా వాటర్ కూడా వేసి పెట్టేసాము. జస్ట్ అది కొంచెం కిందకు ఉంటుంది కాబట్టి ఒక చిన్న స్టాండ్ లాగా కూడా పెట్టి దాని మీద మనం పెడుతున్నాం అన్నమాట. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇది ఎలాగో కొంచెం టైం పడుతుంది స్టీమ్ అవ్వడానికి. ఈ లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. చక్కగా స్టీమ్ అయిపోయినట్టుంది, నేను స్టవ్ కూడా ఆఫ్ చేశాను. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? అవును. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం డోక్లా షేప్లో కట్ చేసుకుందాం. అక్కడ నైఫ్. ఓకే, 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 దీని మీద ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఓకే, సర్వ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? లెమన్ స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, లాస్ట్ డోక్లా రెడీ అయిపోయింది. ఓకే, బేసిల్ వాల్నట్ రవా డోక్లా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బేసిల్ వాల్నట్ రవా డోక్లాకి కావాల్సిన పదార్థాలు: బేసిల్ ఆకులు 4, వాల్నట్స్ అరకప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్మా రవ్వ 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, కరివేపాకు రెబ్బలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. బేసిల్ వాల్నట్ రవ్వ డోక్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో బేసిల్ ఆకులు, వాల్నట్స్, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు, మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి అలాగే కొద్దిగా ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలిపి డోక్లా పాత్రకి నూనె రాసి ఈ పిండిని అందులో వేసి ఆవిరి మీద కాసేపు ఉడికించుకొని స్టీమ్ ప్లేట్ లో తీసుకొని ముక్కలుగా కట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టి పైనుంచి పోపు వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే బేసిల్ వాల్నట్ రవ్వ డోక్లా రెడీ.